డోంట్ అటాచ్మెంట్ విత్ ఎనీవన్. అటాచ్మెంట్ పెట్టుకున్నావా నువ్వు 100% సర్వీస్ చేయలేవు. ఒక నర్సు హాస్పిటల్లో పేషెంట్లకి ధైర్యంగా సర్వీస్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే అది డ్యూటీ కనుక. ఎందుకని? అటాచ్మెంట్ తీసేసింది అక్కడ. ఎవరేమన్నా చెదరని స్థితి. నువ్వు కూడా అలా ఉన్నావా? నీ స్థితి కూడా చెదరదు. వాళ్లకు ఆపే శక్తి ఉండదు. మాట వినకుండా శబ్దం మాత్రమే వినాలి అనేవాళ్ళని అందిస్తూనే ఉండాలి. ఆ మాటల్ని పట్టుకొని కూర్చున్నావా నీకు బాధ తప్పదు. నువ్వు అది ఒక్క శబ్దం మాత్రమే అని నీ మనసులో ఉంచుకుంటే అది ఆ మాట నీకు బాధనివ్వదు. అంటే ఏది జరిగినా బికాజ్ ఆఫ్ గాడ్ అనుకో. పెద్ద వృక్షం కింద చిన్న మొక్కలు మొలకెత్తవు. అలాగే గురువు కింద నువ్వు ఎంతకాలం ఎదగలవు అని రమణ ఎవరినైనా సరే తన నుంచి డిటాచ్ చేసేటోళ్ళు. ఆయన స్థితి నుంచి అందరు నేర్చుకునేవాళ్ళు. గురువుని వదిలి నువ్వు జీవించడం మొదలుపెట్టాలి. అప్పుడు నీకు జీవించడం వచ్చో రాదో తెలుస్తుంది. ప్రపంచంలో ఏ రెండు మనసులు ఒకేలా ఉండవు, కలవు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇండివిజువల్. దేనికదే ఉంటుంది. ఒకళ్ళ మైండ్తో నీకు అటాచ్మెంటు, వాళ్ళని మార్చాలన్న ప్రయత్నం, వాళ్ళు అనే వాటలతో నీకు హర్ట్ అవ్వటం, ఇవన్నీ తీసేయాలి. సాధ్యమనే పనిని ఎంచుకొని వర్క్ చేస్తూ ఉండు. అప్పుడు పీస్ అనేది దానంతటికదే వస్తుంది. పీస్తో చేస్తే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని అనుకున్నావా అది ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు. సంతోషం కోసం నువ్వు పని చేయొద్దు, అది ఎప్పటికీ సాధించలేవు. అది సాధ్యం కాని పని. తక్కువ టైంలో చేసి నువ్వు ఎక్కువ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు నువ్వు ఒంటరివాడివే అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా నీకున్నారని అనుకోవద్దు. నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అది నువ్వు ఒంటరివాడివని. నీ నొప్పిని నువ్వే భరించాలి. ఇంకా దానికి ప్రత్యామ్నాయంగా ఎవరు భరించరు. అందుకనే నీకు సాధ్యమైనంత వరకే నువ్వు చెయ్యి. ఎక్కడ ఉన్నా నీ పనిలో నువ్వు ఉండటం, పరచింతన మానుకోవటం. పరధర్మంలో ఉండకు, స్వధర్మంలోనే ఉండు. పరాయి మనసులో చిక్కుకున్న వారిని ఇంకా విడదీయటం అసాధ్యం, ఇది కుదరని పని. పరుల ఆలోచన చేయకుండా స్వ ఆలోచనలు చేసుకో. కదులుతున్న మనిషిని అవాయిడ్ చేయాలి. ఏ మనిషిని చూసి వాళ్ళ మైండ్ ఇంకా పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎప్పటికీ పరిగెత్తుతూనే ఉంటావు. ప్రకృతిని పట్టుకో. మనసులో ప్రకృతిని పట్టుకొని ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానికే లెర్నింగ్, నేర్చుకోవడం అనే ఆసక్తి పోతే లైఫ్ మీద కూడా ఆసక్తి పోతుంది. ఏ పని చేస్తున్నావో అది జీవితకాలం చేస్తాను అని ఒక కమిట్మెంట్ తీసుకుంటే నువ్వు నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఈజీగా చేయటం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఆలోచిస్తున్నావా, ఆలోచించడమే ఒక పనిగా అవుతుంది. ఆలోచించుకో. థాట్ వచ్చిందా అది చేయటం, లేకపోతే చేయకుండా ఉండటం. ఆలోచిస్తూ ఉండవద్దు. థాట్కి పిండం పెట్టాలి. అంటే చెత్తని ఎందుకు పట్టుకోవటం? ఆనందాన్ని పోగొట్టుకోవాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని వదిలించుకో. నీ ఆనందాన్ని ఎవరైనా చెదరగొట్టాలి అని అనుకుంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నీ నుంచి దూరం పెట్టు. వాళ్ళని పిండం పెట్టు. ఎవరైనా నిన్ను బాధ పెడితే ఒక స్థాయి వరకే అది ఎవరికైనా వెల్కమ్ చెప్పేది. మూర్ఖత్వం ఎక్కువైందా? మూర్ఖత్వం ఉన్నవారిని మార్చాలని అనుకోవద్దు. ఇప్పుడు ద్వేషం ఉందంటే అది చాలా పెద్ద సంబంధం ఉన్నట్టు. ద్వేషం పెట్టుకోవద్దు. అటువంటి వాళ్ళతో ద్వేషం లేకుండానే ఉండాలి, దూరంగా ఉండాలి. ద్వేషం లేకుండా ఎవరికేం చేయాలో అది చెయ్యాలి. నీవు నేను అనేది వదిలేస్తే అది ఆ స్టేజ్కి వస్తుంది. వాడికి ఇప్పుడే వేస్తా అని వెళ్ళి నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ పిండం పెట్టి వస్తే నువ్వు మానసికంగా హ్యాపీగా ఉండగలుగుతావు. ఇప్పుడు మెమొరీ పోని అంటే అదే. అంటే ఎప్పుడు మాటలను అప్పుడు పోగొట్టుకోవటం, ఉన్నది ఉన్నట్లు చూడటం. ఎప్పుడు నిత్య నూతనంగా కలువు. ఎవరినైనా కలిసినప్పుడు ఇదే ఫస్ట్ టైం అని కలిస్తే పాత మెమొరీలన్నీ తీసేస్తే నువ్వు వాళ్ళని ఇంకా కొత్తగా కలగలుగుతావు. ఆ ఇమేజ్కి, అప్పుడు అన్న మాటలకి, అప్పుడున్న ఇమేజ్కి పిండం పెట్టాలి. అప్పుడు
కమ్యూనికేషన్ మళ్ళీ కొత్తగా మొదలు పెడతానికి అవకాశం ఉంటుంది. ఎవరిపైన కూడా ఒపీనియన్ అనేది పర్మనెంట్గా ఉంచుకోవద్దు. నువ్వు నిద్ర లేచినప్పుడు నీ స్టేజ్ ఎలా ఉందో రోజు మొత్తం అలా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేచినప్పుడు ప్రశాంతత చెదరదు ఎవరికైనా. శ్వాస కానీ హార్ట్ బీట్ కానీ సమాంతరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ తక్కువలు కానీ రాదు. గతాన్ని సరిచేయొద్దు. ఎప్పుడు నీ ఆలోచనలు గతం అనేది పూడ్చిపెట్టిన శవం లాంటిది. ఆలోచనలు రావటం లేదు, ఆ ఆలోచనలు నిన్ను బాధించటం లేదు అని గమనించు. అప్పుడు శ్వాస సమంగా ఉందని అర్థమవుతుంది. అప్పుడు ఆనందంగా ఉన్నావని అర్థం. ఉన్నది ఉన్నట్లు గుర్తించు, లేనిది కోరుకోకు. ప్రపంచంలో కోరిక ఉంది, ఆధ్యాత్మికలో అయితే కోరిక లేదు. డోంట్ సీక్, అసలు ఆ సీక్ అడగటం అనేదే లేదు. నీదైనది నువ్వు చూపించవు, నీది కానిదే నువ్వు కోరుకుంటావు. నీది కానిది ఏదో నీకు రావాలని ఆశించినప్పుడే నీ కోరికలు ఉంటాయి. నీది కాని నీదైనా నీ శరీరాన్ని ఇది నా ముక్కు, నా చెయ్యి, నా కాలని నువ్వు ఎవరికి చూపించవు. అదే సంపద అయితే ఇది నాది, ఇది నాది, ఇది నాది అని చూపించుకుంటావు. అదంతా భూమి నుండి వస్తుంది, భూమిలోకి పోతుంది. ఊరికే ఉండటం స్థితి. స్థితి పట్ల నువ్వు నీ స్థితి ఎలా ఉందో, అది ఆనంద స్థితి అలజడిలో ఉందా అని చెక్ చేసుకోవడమే నీ పని.